ఇక నా విషయానికి తీసుకుంటే మీ అందరికీ తెలుసు, 2 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రంలో ఈ 2 దోపిడీ పార్టీలు, ఈ 2 దోపిడీ కుటుంబాల పాలనకు వ్యతిరేకంగా బహుజన సామ్రాజ్యం కోసం బహుజనులకు అధికారం రావాలి, బీసీలకు అధికారం రావాలి, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, రైతులకు మంచి జరగాలి, యువతకు మంచి జరగాలి, అన్ని వర్గాలకు మంచి జరగాలనే ఒక ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో నా మీద అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టారు, అనేక రకాలుగా దాడులు చేశారు, వేధించారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు పుంగనూరుకు వచ్చినప్పుడు బహిరంగ సభలో ఈ విషయాల గురించి స్పష్టంగా చెప్పారు. నా మీద తప్పుడు కేసులు పెట్టారని, అసెంబ్లీలో నా మీద 27 క్రిమినల్ కేసులు, తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నానని, ఏదైతే రైతులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, లేదంటే నిరుద్యోగులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, లేదంటే తిరుమలలో జరిగిన అపచారాలకు సంబంధించి కావచ్చు, నేను చేసిన పోరాటానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇప్పటికీ నా మీద సుమారు 10 కేసులకు పైగా పెట్టారు. ఇంతకంటే అన్యాయమో, ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏమాత్రం పాటించకుండా ఈరోజు పూర్తిగా నారా లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థని నాశనం చేసింది, నిర్వీర్యం చేసింది, నేనొస్తే లా అండ్ ఆర్డర్ని కాపాడుతానని చెప్పి ప్రగల్భాలు పలికిన ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలేంటి? దేశంలో ఎక్కడైనా జరగని విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేయడంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము రికార్డు నెలకొల్పింది.